ప్రధాని నరేంద్ర మోదీపై దాడి చేయడానికి కాంగ్రెస్ మహిళా ఎంపీలు కుట్ర చేశారంటూ స్పీకర్ ఓం బిర్లా సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి తన దగ్గర పూర్తి సమాచారం కూడా ఉందన్నారు. కాగా ఇదే అంశానికి సంబంధించిన ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నెటిజన్లు మండిపడ్డారు. పార్లమెంటు గౌరవాన్ని దెబ్బతీశారంటూ నిప్పులు చెరికారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీపై దాడి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎంపీలు దాడి చేయడానికి ప్రయత్నించారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఇందుకు సంబంధించి తన వద్ద పూర్తి సమాచారం కూడా ఉందన్నారు స్పీకర్ ఓం బిర్లా. కాగా స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలను బలపరుస్తూ తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదలైంది. సదరు వీడియోలో కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఉద్దేశపూర్వకంగా ప్రధాని మోదీ కూర్చున్న సీటు వైపు కదలడం స్పష్టంగా కనిపించింది. అంతేకాదు, దాడి చేయడానికి సంబంధించి ఒక్కొక్కరు సంజ్ఞలు చేసుకోవడం కూడా సదరు వీడియోలో స్పష్టంగా ఉందన్నారు స్పీకర్ ఓం బిర్లా. కాగా ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ప్రధాని మోదీపై దాడి చేయాలన్న కాంగ్రెస్ మహిళా ఎంపీల ప్రయత్నాలపై నెటిజన్లు మండిపడ్డారు. అంతేకాదు, ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదనన్నారు. పక్కా ప్రణాళికలతో ఈ దాడికి కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రయత్నించినట్లు నెటిజన్లు నిప్పులు చెరిగారు. అంతేకాదు, అనేక గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. అంతేకాదు, భారత పార్లమెంటు చరిత్రలో ఇటువంటి ఘటన ఎన్నడూ జరగలేదని నెటిజన్లు పేర్కొన్నారు. గౌరవప్రదమైన పదవుల్లో ఉంటూ ఏకంగా దేశ ప్రధానిపై దాడి చేయాలని అనుకోవడం చాలా దారుణమైన విషయమని నెటిజన్లు మండిపడ్డారు. అంతేకాదు, అధికార పార్టీని రెచ్చగొట్టాలన్న కుట్ర ఇందులో దాగి ఉందని నెటిజన్లు ఆరోపించారు. ఇదిలా ఉంటే ఇదంతా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాసిన స్క్రిప్ట్ అంటున్నారు మరికొందరు నెటిజన్లు. కాగా అధిష్టానం ఆదేశాలు లేకుండా కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఇటువంటి ప్రయత్నాలు చేయబోరని వారు పేర్కొన్నారు. ఇటువంటి కుట్రలు చేసి భారత పార్లమెంటు గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మరికొంతమంది నెటిజన్లు దుయ్యబట్టారు. అంతేకాదు, రాజకీయ స్టంట్లు చేయడానికి పార్లమెంట్ ఆట స్థలం కాదని నెటిజన్లు పేర్కొంటున్నారు. కాగా ప్రధానమంత్రి అంటే దేశానికి తండ్రి లాంటి వారని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అలాంటి ప్రధానిపై ఏకంగా పార్లమెంట్లోనే దాడి చేయాలన్న ఆలోచన కూడా క్షమించలేమన్నారు. పార్లమెంటు సభా మర్యాదలను విపక్షాలు మంటగలిపాయని ఈ సందర్భంగా నెటిజన్లు వ్యాఖ్యానించారు. మొత్తంగా భారత ప్రజాస్వామ్యంపై జరిగినటువంటి దాడిగానే సదరు సంఘటన ఇక చూడాలని అన్నారు. సహజంగా పార్లమెంట్లో అధికార విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఈ వాదోపవాదాలు తీవ్రత పెరుగుతూ కూడా ఉంటుంది. కొన్నిసార్లు విపక్ష సభ్యులు వెల్లోనికి వెళ్లడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో వెల్లోనికి విపక్ష సభ్యులు వెళ్లడం కూడా బాగా తగ్గింది. ఈ విషయంలో సభాపతులు ఆదేశాలను విపక్ష సభ్యులు పాటిస్తున్నారనే చెప్పవచ్చు. కాగా ఏకంగా ప్రధానిపై దాడి చేయడానికి ఇక విపక్ష మహిళా ఎంపీలు ప్రయత్నించారన్న ఆరోపణలు రావడం ఆశ్చర్యం. కాగా సదరు ఆరోపణలు బలపరుస్తూ ఏకంగా ఒక వీడియో విడుదల కావడం సంచలనానికి దారితీసింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీపై దాడికి తమ పార్టీ ఎంపీలు కుట్ర చేశారన్న ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. ఇక 4 స్టార్ ఆఫ్ డెస్టినీ పుస్తకంపై చర్చకు భయపడే సదరు రోజున ప్రధాని మోదీ లోక్సభకు హాజరు కాలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ మొత్తం వ్యవహారంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ప్రధాని నరేంద్ర మోదీపై దాడికి కుట్ర చేశారని భావిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అనేక మంది కోరుతున్నారు. వీరిలో అనేక మంది ప్రజాస్వామ్యవాదులు, నెటిజన్లు కూడా ఉన్నారు. కాగా స్పీకర్ ఓం బిర్లా ఏం చేస్తారన్నది ఇప్పటివరకు వెల్లడి కాలేదు. ఏది ఏమైనా సదరు వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.